నీకు దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతావా? అలా చేస్తే నీ శరీరం నిన్ను మెల్లగా హెచ్చరిస్తుంది. కానీ నువ్వు వినకపోతే పెద్ద సమస్యలు వస్తాయి. మన శరీరంలో దాదాపు 60% నీళ్లే ఉంటాయి. అంటే నీళ్లు లేకపోతే మన శరీరం సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు తెలుసుకుందాం, నీళ్లు తక్కువగా తాగితే ఏమవుతుందో. మొదటగా నీకు అలసట ఎక్కువగా వస్తుంది. నీళ్లు తక్కువగా ఉంటే శరీరానికి సరైన ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. దాంతో నువ్వు లేజీగా, డల్గా ఫీల్ అవుతావు. చాలా చిన్న పని చేసినా కూడా ఎక్కువగా అలసిపోతున్నాను. అది నీళ్లు తక్కువగా తాగుతున్న సిగ్నల్. నీ మెదడు కూడా నీళ్లపై ఆధారపడి ఉంటుంది. నీళ్లు తక్కువగా ఉంటే కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. స్టడీస్ చేయడంలో ఫోకస్ తగ్గుతుంది. ఎగ్జామ్ టైంలో నీళ్లు తాగకపోతే నీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. నీ స్కిన్ కూడా నీళ్ల వల్లే గ్లో అవుతుంది. నీళ్లు తక్కువగా తాగితే స్కిన్ డ్రై అవుతుంది, పింపుల్స్ వస్తాయి. అందుకే నీళ్ళు ఎక్కువగా తాగండి, మీ స్కిన్ గ్లో అవుతుంది. న్యాచురల్ గ్లో కావాలంటే కాస్ట్లీ క్రీమ్స్ కాదు, నీళ్లు ముఖ్యం. నీళ్లు తక్కువగా ఉంటే డైజెషన్ కూడా స్లో అవుతుంది. దాంతో కాన్స్టిపేషన్, స్టమక్ సమస్యలు వస్తాయి. మంచి డైజెషన్ కోసం రోజు సరైన నీళ్లు తాగాలి. అయితే ఎంత నీళ్లు తాగాలి? రోజుకు కనీసం 6-8 గ్లాసులు తాగాలి. ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్, భోజనం ముందు కొంచెం. రోజంతా చిన్న చిన్నగా తాగాలి. ఒక్కసారిగా ఎక్కువ తాగకండి, చిన్న చిన్నగా తాగడం బెస్ట్. నీళ్లు తాగడం చిన్న అలవాటు అనిపించినా అది నీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటినుంచైనా నీళ్లు తాగడం మొదలుపెట్టు. నీ శరీరం నీకు థ్యాంక్స్ చెప్తుంది.